సిద్దిపేట ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలో డిజైన్ లైఫ్ కెరీర్ కార్యక్రమం నిర్వహించారు. వినయం, విజ్ఞానం, విచక్షణతో కూడిన చదువును ఎలా అభ్యసించాలనే అంశంపై మొదటి సంవత్సరం విద్యార్థులకు కార్పొరేట్ ట్రైనర్ నాగప్రసాద్ వివరించారు. అందుకు సంబంధించిన ప్రణాళికను ఎలా రూపొందించుకోవాలనే అంశంపై విద్యార్థులకు మోటివేట్ చేశారు. ఇంజనీరింగ్ విద్య ఆవశ్యకత ఏంటి, అసలు ఎలా ఉంటుందనే అంశంపై డాక్టర్ కె పద్మావతి, రితేష్ కుమార్, బాయమ్మ, శ్రీలత వివరించారు. అదేవిధంగా విద్యార్థులు క్రమశిక్షణను ఎలా తాము నిర్మించుకోవాలనే అంశంపై ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ ఎజాజ్ అహ్మద్ వివరించారు. ఆత్మహత్యక పరంగా, సేవా పరంగా విద్యార్థుల పాత్ర ఏంటి, ఎలా ఉండాలి తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ పాండు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. आप मूड सा कोई बैठे प्रैक्टिस చేయరు అయ్యా ఇంత డల్గా ఉండే పిల్లలు ఒక ప్రాక్టీస్ చేస్తున్నా తొందరగా మీ ఆరోగ్యానికి చేయండి అర్థమైందా समझा हवा मुंह से नाक से खींच लो पेट में दबाव कितनी देर रोक सकते हैं रोको उसके बाद 3 पेज में छोड़ो उसको या ఇది చేసిన వాడు ప్రాక్టీస్ మళ్ళీ చేస్తారు అర్థమైందా ప్రాక్టీస్ బాగా చేస్తారు రెడీ స్టార్ట్ వదిలిపెట్టండి లేదు డల్లు వేసుకుని వచ్చారు కదా ఇంత డల్లు ఉండదు ఇప్పుడు ప్రాక్టీస్ చేయలేదు అంతసేపు మీరు ఇంకా కొంచెం కూడా మీకు చూసి రాలేదు మీ టీచర్ పొట్టగా తిట్టగా రావు చదువు చాకి కోకలుందికి చికాకు పడవేసి మైల తీసి పట్ట పడచినట్లు బుద్ధి చెప్పువాడు బుద్ధితే లేవయా మనం కొట్టేది దీని మాట్లాడు ఆ సార్ మా కొట్టేది రా నేను మాట్లాడాలి వాడు వీడియోలు తీసుకునేవాళ్ళు ఆ టీచర్ ఆ కొట్టింది కొట్టి టీచర్లే మంచివాడు ఆరోగ్యం ఇది కొట్టి ఉండడు నీకు ఆయనకి పగలేదు నీకు బాగా తయారు చేయాలనే ఉద్దేశంతో కొడతారు. ఈ బట్టలు ఉత్తారంటే ఇట్లా చాకి కొట్టాలి గట్టిగా రాయాలి అయిపోతుంది ఆ మైల లేకపోతే పోదు కుమ్మరాయని ఎన్నిసార్లు కొడతారు కొడితే ఆ రంధ్రం పోతుంది. రంధ్రం అట్లాగే ఉంటే ఏం చేసుకుంటాం మనం ఉగాది పచ్చడి చేసుకుంటాం मंदिर शरबत क्या बनाते हैं वो घड़ा इसी है उसको अंदर पानी जाने के लिए घड़ा इसी से तो मार के घड़ा अच्छा बना अच्छा घड़े में पानी रख सकते हैं కాబట్టి ఈ టీచర్లు అయితే మీకు పుట్టినరోజు తిట్టిందో లెక్చరర్లు ప్రొఫెసర్లు ఎవరైతే మందలిస్తున్నారో బాగా స్ట్రిక్ట్గా ఉన్నారో ఆ టీచర్లు మంచి వాడు గుర్తుపెట్టుకున్నారు. వాడు తిట్లేది పూల పుట్టు కాబట్టి అలాంటి టీచర్లు ఎవరు ఉంటే ఢిల్లీ కలిసిరండి మాట్లాడలేదు సార్ ఈ రోజు నాకు తప్పు చేసింది సార్ నేను తప్పు తెలుసుకున్నా సార్ ఈ రోజు నా మధ్యకి వచ్చింది సార్ మీరు నాకు ఆశీర్వదించండి సార్ అని చెప్పి ఆ గురువు దగ్గరికి వెళ్ళి అజ్ఞాన తిమిరములో అలమటించు జాతికి విజ్ఞాన సారథియే దారి చూపు పెన్నిది అమాయకము హృదయములో అక్షర బీజములు నాటి సమాజమును కాపాడే సమతామూర్తి చీకటిలో చంద్రబింబం మా గురువు వేకువలో సూర్యదీపం ఆకాశపు పలకపైన అక్షర దీపాలు నిలవి ఆనందపు అంచులు చూపు మా గురువు ఆవేశము రూపును మాపు. అలాంటి మంచి టీచర్ల దగ్గర వెళ్ళి ఆశీర్వాదాలు తీసుకొని లెక్చరర్స్ ప్రొఫెసర్ అంటే అవుతారు సార్ పలికా సార్ పొడి కూడా తీసుకోండి ప్లీజ్ ఒక సినిమా కాయ మాట తీసుకోండి సార్ తీసుకోరు మంచి టీచర్ దగ్గరికి ఏం తీసుకోరు. ఈ ప్రొఫెసర్ తల్లికుండింది అని మా కొడుకున్నాడు దరిద్రంలో పైసలు ఏం లేవు ఉద్యోగం వస్తలేదు ఏం లేదు అని పెళ్లి చేసేసాడు. ఆమెకు పిల్లలు కొడతలేదు వీరికి దరిద్రంగా ఉంది పైసలు లేవు వీటికి కళ్ళు లేవు. ఈ ముగ్గురు కలిసి దేవుడు దండ పెట్టుకున్నారు. ఓ దేవుడా నా పరిస్థితి ఈ విధంగా ఉంది, ఓ దేవుడా ఒప్పుకున్నారు. దేవుడు ప్రత్యక్షమై ఏం చెప్పి తెలుసా ఒకటే కోరిక కోరుకోండి కోన్సాలి ఏకీ ఆకు తీరినాయి ఒకటే కోరిక కోరుకోండి. ఏం కోరుకుంటుంది? ఏమికేమో కళ్ళు రావాలన్నాడు, ఏమికేమో డబ్బు రావాలంటే, ఆమెకేమో పిల్లలు రావాలంటే. ముగ్గురు కూడా కలిసేసి పరిశ్రమ అయిపోయారు. ఇప్పడం లేదు ఇప్పటిలో కొడుకుతుంది నీకెందుకే ప్రధాన కళ్ళు నీకెందుకే పిల్లలు నీకెందుక పైసలు అంత మొక్కుదు అని అడగదు. భార్య భర్త మంచివాడు అమ్మ దగ్గరకు వచ్చి అమ్మ నువ్వే కోరుకోయా నీకు ఇష్టం లేదా మంచి అవునత్తయ్య మీరే కోరుకోండి మీకు ఇష్టం కోరుకోండి మీరే కోరుకోండి అమ్మ ఈ ముసలాకు కోరుకుంటుంది. బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం జన్మజ దుఃఖ వినాశక లింగం ప్రణమామి సదా శివలింగం లింగాష్టకమిదం పుణ్యం యం పఠే శివ సన్నిధో శివలోకమాప్నోతి శివేన సహ మోద